సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి జీవితం మనందరూ కూడా ఆదర్శపాయం. నిజాయితీగా నిస్వార్థంగా వారి జీవిత కాలం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి పేద ప్రజల కోసం అంకితం చేసిన మహానాయకుడు. ఇటీవల మక్తుం భవన్ ఇనాగరేషన్ లో వారితో కలిసి మాట్లాడడం జరిగింది. ఆ వయసులో కూడా వారు నిరంతరం కమ్యూనిస్టు పార్టీ భావాల కొరకు బీద ప్రజాని కోసం తప్పించినటువంటి మహనీయుడు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి యొక్క జీవన శైలి, వారి జీవిత విధానం అంతా కూడా మాకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటుంది. సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి జీవితం మనందరూ కూడా ఆదర్శపాయం. నిజాయితీగా నిస్వార్థంగా వారి జీవిత కాలం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి పేద ప్రజల కోసం అంకితం చేసిన మహానాయకుడు. ఇటీవల మక్తుం భవన్ ఇనాగరేషన్ లో వారితో కలిసి మాట్లాడడం జరిగింది. ఆ వయసులో కూడా వారు నిరంతరం కమ్యూనిస్టు పార్టీ భావాల కొరకు బీద ప్రజాని కోసం తప్పించినటువంటి మహనీయుడు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి యొక్క జీవన శైలి, వారి జీవిత విధానం అంతా కూడా మాకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటుంది. సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి జీవితం మనందరూ కూడా ఆదర్శపాయం. నిజాయితీగా నిస్వార్థంగా వారి జీవిత కాలం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి పేద ప్రజల కోసం అంకితం చేసిన మహానాయకుడు. ఇటీవల మక్తుం భవన్ ఇనాగరేషన్ లో వారితో కలిసి మాట్లాడడం జరిగింది. ఆ వయసులో కూడా వారు నిరంతరం కమ్యూనిస్టు పార్టీ భావాల కొరకు బీద ప్రజాని కోసం తప్పించినటువంటి మహనీయుడు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి యొక్క జీవన శైలి, వారి జీవిత విధానం అంతా కూడా మాకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటుంది. సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి జీవితం మనందరూ కూడా ఆదర్శపాయం. నిజాయితీగా నిస్వార్థంగా వారి జీవిత కాలం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి పేద ప్రజల కోసం అంకితం చేసిన మహానాయకుడు. ఇటీవల మక్తుం భవన్ ఇనాగరేషన్ లో వారితో కలిసి మాట్లాడడం జరిగింది. ఆ వయసులో కూడా వారు నిరంతరం కమ్యూనిస్టు పార్టీ భావాల కొరకు బీద ప్రజాని కోసం తప్పించినటువంటి మహనీయుడు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి యొక్క జీవన శైలి, వారి జీవిత విధానం అంతా కూడా మాకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటుంది. సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి జీవితం మనందరూ కూడా ఆదర్శపాయం. నిజాయితీగా నిస్వార్థంగా వారి జీవిత కాలం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి పేద ప్రజల కోసం అంకితం చేసిన మహానాయకుడు. ఇటీవల మక్తుం భవన్ ఇనాగరేషన్ లో వారితో కలిసి మాట్లాడడం జరిగింది. ఆ వయసులో కూడా వారు నిరంతరం కమ్యూనిస్టు పార్టీ భావాల కొరకు బీద ప్రజాని కోసం తప్పించినటువంటి మహనీయుడు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి యొక్క జీవన శైలి, వారి జీవిత విధానం అంతా కూడా మాకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటుంది.